వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో సగ్గుబియ్యం సేమియాతో పాయసం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటట్టు ఉంటుంది. మీకు దీనికి కావాల్సినవి చూపిస్తాను. నేను 1.5 లీటర్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఈ వాటర్ మనకి బాగా తెల్లు రావాలి. తెల్లు వస్తేనే అప్పుడు మనం సగ్గుబియ్యం అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా తెలియని కదా. నేను 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం ఏం నానపెట్టుకోవలేదండి. ఇట్లా వేస్తే కూడా ఉడికిపోతుంది. నేనైతే ఏం నానపెట్టనండి, ఇట్లాగే వేసేస్తాను. ఇప్పుడు మనం కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మనం సగ్గుబియ్యం వేసినాక కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది, కింద అడుగు అంటుతుంది. ఇప్పుడు మనం తీసి దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని అంతలోపల మనం జీడిపప్పు సేమియా వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు నెయ్యి